సార్ టైటిల్ ట్రాక్ ఏంటి? టైటిల్ సింగర్ అని చూశాను. ఆంధ్ర కింగ్ తాలూకా అని వేశారు సింగర్. ఫ్యాన్స్. అదేది ఏమంటే ఫస్ట్ మాకు మహేష్ గారు డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ సిచ్యువేషన్. ఒక థియేటర్లో ఇక్కడ ఇప్పుడు సంధ్య 70, విమల్ 70 ఇక్కడ థియేటర్స్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఒక వైబ్ ఉంటుంది కదా, సెలబ్రేషన్స్ ఉంటుంది కదా. ఈ సాంగ్ వీ వాంటెడ్ ఇట్ టు బి ఫర్ ఆల్ ద ఫ్యాన్స్. ఎవరన్నా వాళ్ళ సూపర్ స్టార్, హూఎవర్ దే కన్సిడర్ ఎ సూపర్ స్టార్, ఇట్ హాస్ టు బి అ సాంగ్ ఫర్ దెమ్. సో వీ వాంటెడ్ టు బి అ సెలబ్రేషన్, అలాగా ఉండాలి. అండ్ అక్కడ ఉండే సౌండ్స్ నో అది రీక్రియేట్ చేయాలి. అప్పుడు అక్కడ ఇది పట్టుకుంటారు, డ్రమ్స్ పట్టుకుంటారు, టబ్ డ్రమ్స్ పట్టుకుంటారు, ట్రంపెట్ అని పట్టుకుంటారు. సో అది యాక్చువల్లీ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ వీ యూస్డ్ ఇట్. ఆ ఇన్స్ట్రుమెంట్సే వాడాము ఇందులో. అండ్ అప్పుడు ఈ స్లోగన్స్ వాడతారు కదా, అన్నకి మేమే ఫ్యాన్స్, ఇప్పుడు వేస్తాం రా డాన్స్, మీరు పాడారు కదా. ఆ స్లోగన్స్ అన్ని యాక్చువల్లీ ఇప్పుడు రియల్ లైఫ్ దే ఆర్ యూజింగ్ ఇట్. FTF సెలబ్రేషన్స్ లో చూస్తే తోపు, ఊపు, ఆల్ ఆఫ్ దట్ అలాగా అన్ని యూజ్ చేస్తారు కదా. సో డెఫినెట్లీ దట్ వాస్ ది ఇన్స్పిరేషన్ పాయింట్ ఫర్ దట్. సో అలాగా సిచ్యువేషన్లో యాక్చువల్లీ ఏమంటే ఇది ఒక క్రౌడ్ చేరి పాడే ఒక చాంట్ లా, స్లోగన్ లాగా. దట్స్ వై హి కెప్ట్ ఇట్ as సింగర్లో ఏకేటీ ఫ్యాన్స్ అని. రామ్ గారితో పాడించాలనే ఆలోచన ఉంది మీద. రామ్ గారు నో, ఇట్ వాస్ ఐ థింక్ an organic decision, very organic decision. it just happened. We believe every song will take what it needs. So like that, Ram sir ఫస్ట్ టైం సార్ మీరు టాలీవుడ్కి రావటం, ఆయన ఒక సాంగ్ రాయటం, ఒక సాంగ్ పాడటం, ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అయితే ఆ పప్పిషేమ్ సాంగ్ వెన్ రామ్ సార్ సాంగ్ ద థింగ్, అది ఇంకొక ఫ్యాక్టర్ ఏమంటే ఇప్పుడు చాలా బ్యాక్ ఇన్ ద టైమ్ 80s 90s లో హీరోస్ పాడతారు. అది మీరు విజువల్లో చూసేటప్పుడు రామ్ గారు పాడలేదు ఇంతవరకు ఇప్పుడు. బిఫోర్ దిస్ సంథింగ్ లైక్ అదర్ హీరోస్ బ్యాక్ 80s 90s లో ఆ పీరియడ్ లో చూస్తే సింగర్స్, లాట్ ఆఫ్ సింగర్స్ విల్ సింగ్ దేర్ ఓన్ సాంగ్స్. అప్పుడు వచ్చి ఆ ఫీలింగ్ విల్ బి ఆల్వేస్ బెటర్, ఎందుకంటే ఆ వాయిస్ అండ్ ద పర్సన్ వెన్ ఇట్ ఇస్ ద సేమ్, ఇంపాక్ట్ ఇస్ ఈవెన్ బెటర్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ యాడెడ్ ఫ్యాక్టర్ టు ద సింగ్. అండ్ రామ్ సార్ ఇస్ సూపర్ సింగర్, మ్యూజిషియన్. అండ్ ఐ థింక్ ఇప్పుడు అందరూ చూస్తారు ఆయన సైడ్, ఈ సైడ్ ఎవ్రీబడి ఫ్యాంటాస్టిక్ సెన్స్ ఆఫ్ మ్యూజిక్ ఆయన.